రోజులు విమానం ఎక్కాలనే కోరిక మనకు ఉంటుంది, ఎంతవరకు సాధ్యమవుతుంది, కానీ కలగంటే ఆ కళలో అది సాధ్యమవుతుంది. అద్భుతమైన కళలు కనమన్నాడు. కళలు కలిగిన తర్వాత వాటిని సాకారం చేసుకోవడానికి ప్రయత్నం చేయమని అన్నారు. ఇవన్నీ కూడా యువకేర్ సంస్థ మరి పెద్దలు సూచించినటువంటి దిశ దశ నిర్దేశాలన్నింటినీ కూడా ఆకలింపు చేసుకొని ఈ వెనుకబడిన ప్రాంతంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని, ముఖ్యంగా విద్యాదానం చేయడంలోనూ కోచింగ్ సెంటర్స్ని ఈ రోజున తప్పనిసరిగా మనకు ఒక 1 year వరకు కూడా ఈ ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరిగే నేపథ్యం ఉంది కాబట్టి మంచి ఫ్యాకల్టీస్ని మంచి విద్యా పుస్తకాలన్నింటినీ కూడా మీరు సేకరించుకొని కనీసం ఒక 10 మందికి మనం కోచిస్తే మేబీ వాళ్ళలో ఒక 4 సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ దిశగా కూడా మీరు ప్రయత్నాలు చేయాలని నేను కోరుకుంటున్నాను. నిన్న రాత్రి నేను గుంటూరు నుంచి వచ్చేటప్పటికి తెల్లవారుజాము 2 అయింది. ముఖ్యంగా ఆర్డిటి అని మన గిద్దలూరు కూడా ఆ సంస్థ కిందకే వస్తుంది. అనంతపూరు, ప్రకాశము, కృష్ణా, గుంటూరు, కర్నూలు వీటన్నిటిలో ఉన్నటువంటి ట్రైబల్ చెంచుగూడాలు, యానాదిగూడాలు వీటన్నిటినీ వాళ్ళందరినీ కూడా దత్తత తీసుకొని వాళ్ళకు ఒక అక్షరాన్ని నేర్పి వాళ్ళకు ఒక సమాజంలో చైతన్యవంతులుగా చేసినటువంటి సంస్థ ఆర్డిటి సంస్థ. ఆ సంస్థ వ్యవస్థాపకులు ఫ్రెంచ్ దేశానికి సంబంధించిన ఆయన రూదర్ ఫెడరర్ గారని వారి పుట్టినరోజు ఈ రోజున. అలా నేను ఎర్రగొండపాలెం తహసీల్దార్గా చేసినప్పుడు అక్కడ ఒక అంకన్న గూడెం అని చెంచుగూడెం ఉంది. ఆ గూడాన్ని నేను అడాప్షన్ తీసుకోవడం జరిగింది. ఈరోజు అక్కడ ఈ 9వ తారీఖున ఆర్డిటి సంస్థ ఒక చిన్న కార్యక్రమం అనేది నిర్వహిస్తుంది. స్పందించు, సాయం అందించు. అంటే ఎవరెవరినో చేసే కంటే మనమే రోజువారీ దానిలో ఒక 5 పైసల్ని, 5 రూపాయలని లేదా 50 రూపాయలని అలా వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటికి ఒక ముంతను పెట్టుకొని ఈ 9వ తారీఖు నుంచి నెక్స్ట్ ఏప్రిల్ 9వ తారీఖు వరకు ప్రతి ఇంటిలో కూడా ఒక ముంతను పెట్టుకొని వాళ్ళు డబ్బులు దాచుకుంటారు. ఆ ముంతలన్నింటినీ కూడా ఈ రోజును పగలగొట్టి ప్రతి గూడాన్ని నుంచి ఆర్డిటి సంస్థకి వారు అందజేస్తారు. అట్లా అందజేసిన ఆ డబ్బుని వాళ్ళు కేవలం తల్లిదండ్రులు లేని అనాథ పిల్లల్ని అడాప్షన్ తీసుకొని కార్పొరేట్ సంస్థల్లో వాళ్ళని విద్యాబుద్ధులు నేర్పించి దానికి వినియోగించుకుంటారు. ఈ రోజున అడాప్టెడ్ గూడెం అంకన్నగూడెంలో ఆ కార్యక్రమానికి వెళ్ళవలసి ఉన్నందున ఇక్కడ పూర్తి సమయంలో నేను ఉండలేకపోతున్నందుకు స్పందించాలి. మనందరం కూడా ఉద్యోగ నేపథ్యంలో అనేక ఒడిదుడుకుల మధ్యలో పనిచేస్తుంటాము. ఇటువంటి సేవా కార్యక్రమాలు పూర్తి స్థాయిలో నిర్వహించే అవకాశం మాకుండదు కాబట్టి నేను అలా చేసేవారికి నా వంతు కర్తవ్యంగా నేను వారి బాధ్యతల్లో భాగం పంచుకునే విధంగా నేను ప్రయత్నిస్తూ ఉంటాను. అలాగనే యువకేర్ సంస్థకి నేను ఎప్పుడు ఎల్లవెళ్ళ అందుబాటులో ఉంటానని, నా నుంచి మీకు ఏమైనా సహాయం అవసరమైతే తప్పనిసరిగా నేను చేయడానికి ముందుంటానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆంజనేయులు గారికి కూడా చిన్న రోడ్డు సమస్య ఉంది. అది కూడా ఒక వారం రోజుల్లోపునే నేను సమస్యను పరిష్కరిస్తానని తెలియజేస్తున్నాను. గుడికి వెళ్ళే దారిలో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ కూడా మేము క్లారిఫై చేసి ఒక వారంలోనే వారికి చేస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాము. ముందుగా ఇక్కడికి నేను ఎవరో తెలియదు, ఎక్కడి నుంచో వచ్చి పనిచేస్తున్నాను. ఏమైనప్పటికీ ఎంతో ప్రేమగా నన్ను ఇక్కడికి ఆహ్వానించి మీ యువకేర్ సంస్థలో ఒక భాగంగా నన్ను మాట్లాడమని ఆహ్వానించినందుకు ముందుగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, యువకేర్ సంస్థ విద్యాదానంలో కూడా ముందుండాలని, సేవా కార్యక్రమాల్లో ముందుండాలని, విజయవంతంగా ముందుకు వెళ్ళాలని ఆశీర్వదిస్తూ అభినందిస్తూ నేను కూడా మీ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటానని మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అధ్యక్షుల వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. డబ్బు అవసరమే లేదు. మనం హెల్ప్ చేయాలి అంటే మనీ మనకు అవసరం లేదు, ఎలాగైనా మనం సేవ చేయొచ్చు అన్న కాన్సెప్ట్తో నేను స్టార్ట్ చేశాను ఈ యువకేర్. దీనికంటే ముందు అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, మూగా చెవిటి ఆశ్రమాలు ఇవన్నీ విజిట్ చేస్తూ వాళ్ళకి ఏదో ఒక సహాయం చేస్తూ అక్కడి నుంచి నేను నేర్చుకుంటూ వచ్చాను. నేను ఫైనాన్స్ పరంగా నేను ఇవ్వలేను. అలాంటప్పుడు నేను మా పేరెంట్స్ మీద డిపెండెంట్. వాళ్ళు నా చదువు కోసం వాళ్ళు ఎంతో ఖర్చు పెడుతున్నారు, వేలు పెట్టి నాకు బీటెక్ చదివించారు, ఎంటెక్ చదివిస్తున్నారు. సో
ఇంత వాళ్ళు ఖర్చు పెట్టేటప్పుడు మనం ఆ మనీ మనం వృధాగా ఖర్చు చేయకూడదు అన్న కాన్సెప్ట్తో ఆ మనీని నేను సేవ కోసం అలా ఖర్చు పెట్టేవాడిని. ఏదైనా బ్లైండ్ స్కూల్కి వెళ్ళి వాళ్ళ కోసం ఆ రోజు ఏదైనా ఏర్పాటు చేసేవాడిని. అలా చేస్తూ వచ్చాను. అలా చేస్తూనే ఇలా ఈ యువ కేర్ అని స్టార్ట్ చేశాను. చిన్నప్పటి నుంచి గంగాధర్ అని నా ఫ్రెండ్, 6th క్లాస్ నుంచి మేము ఫ్రెండ్స్. గంగాధర్ ఉంటే ఇక్కడికి రావాలి, గంగాధర్ పల్లెల్లో ఉన్నాడు, ప్లీజ్ ఇక్కడికి రావాలి ఒక్కసారి. వాడితో చెప్తూ ఉండేవాడిని 6th క్లాస్ నుండి చెప్తూ ఉండేవాడిని, అరే మనం ఏదైనా చేద్దాంరా 6th క్లాస్ నుంచే నేను ఈ ప్రిపరేషన్లో ఉన్నాను. ఆ ఎంథూజియాజం ఆ యొక్క నా కోరిక చేయాలి, ఏదైనా చేయాలి అన్నదే ఇవాళ ఈ యువ కేర్కి దారి తీసింది. సడన్గా ఇంకా యువ కేర్ అని నేమ్ పెట్టేసి మనం సర్వీస్ చేయడం స్టార్ట్ చేశాము. నేను ఒకటే మేడం సర్వీస్, నేను నా ఆలోచనలు నాకున్నాయి, ఒక్కొక్కరితో ఇలా సర్వీస్ చేయించాలి అన్నది నా కాన్సెప్ట్. ఇవాళ ప్రోగ్రామ్ మీరు తీసుకుంటే ఇవాళ ప్రోగ్రామే దానికి ఎగ్జాంపుల్. నేను ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రతి వస్తువు ప్రతిదీ నాది కాదు, నేను ఏర్పాటు చేసింది ప్రతిదీ నాది కాదు, అందరూ స్పాన్సర్స్ దగ్గర నుంచి తీసుకున్నాయే ఇవన్నీ. సో దీనికి సహకరించిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు చెప్పాలి. ఒకటే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చూడండి, నేను చేయాలని అనుకున్నాను, దానికి ప్రణాళిక రచించుకున్నాను. వెనకాల ఫ్లెక్సీ డిజైన్ చేయడానికి ఒకరు హెల్ప్ చేశారు. అతని దగ్గర నుంచి నేను మనీ వద్దు అన్న, మనకు మీ దగ్గర ఉన్న టాలెంటే నాకు కావాలి, మాకు ఫ్లెక్సీ డిజైన్ చేసి ఇవ్వండి అన్నా. ఆయన హైదరాబాద్లో డిజైనర్, ఆయన మన గిద్దలూరు అతను ప్రేమ్ గారు ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నారు, ఇప్పుడే బయటికి వెళ్ళారు సార్. ఆయన చేసే సర్వీస్ అది. అండ్ దానికి తోడ్పాటుగా రీటా శ్రీను గారు మాకు ఆ డిజైన్ చేసి ఇచ్చిన తర్వాత ఆయన ఫ్రీగా మనకు ఫ్లెక్సీ ప్రింటింగ్ చేసి ఇచ్చారు. అలాగే ఇప్పుడు మీరు తాగుతున్న మజ్జిగ వినోద్ రెడ్డి అన్న మాకు స్పాన్సర్ చేశారు. బొకేస్ వినోద్ అన్న స్పాన్సర్ చేశారు. ఇక్కడ వెన్యూ మనకు అడగ్గానే వెన్యూ రంగస్వామి రెడ్డి సార్ స్పాన్సర్ చేశారు. ప్రొజెక్టర్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రతిదీ యూజ్ చేసుకోమని చెప్పారు. ఇలాగ ప్రతిదీ మేము మొమెంటోస్, బ్లడ్ డొనేషన్స్ చేసిన వారికి అండ్ సర్వీస్ చేసిన వారికి మొమెంటోస్ ఇవ్వాలనుకున్నాము, గెస్ట్లకి మొమెంటోస్ ఇవ్వాలనుకున్నాము, అడిగాము, అవి కూడా స్పాన్సర్స్ ఇచ్చారు. సో నేను చేయాలి అనుకున్న ప్రోగ్రామ్కి కావాలి అని అనుకున్న ప్రతిదీ రాసుకున్నాను. అవి ఎవరి దగ్గరైతే దొరుకుతాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఎన్నైతే ఇవ్వగలరో అన్నే ఇవ్వండి అని అడిగాను. 1 ఇవ్వగలిగితే 1 ఇవ్వండి, 2 ఇవ్వగలిగితే 2 ఇవ్వండి. ఇలాగే సేవ కూడా చేశాను. స్టూడెంట్స్ దగ్గర నుంచి నేను ఏది ఆశించను, వాళ్ళ దగ్గర మనీ ఉండదు, ఉన్నా కానీ పాకెట్ మనీతో చాలా కార్యక్రమాలు చేశాను. గుంటూరులో నేను జాబ్ చేసేటప్పుడు అన్నదాన కార్యక్రమం చేశాము. ఒకరోజు సినిమాకి వెళ్తే ఎంత అవుతుందమ్మా మనకి అని అడిగితే నా రూమ్మేట్స్ అలా మినిమం 100 అవుతుంది అని చెప్పారు. ఆ మనీతోనే ఒక్కరోజు పాకెట్ మనీతో మేము అక్కడ గుంటూరులో బ్రౌడీపేట దగ్గర నుంచి మొత్తం మార్కెట్ దగ్గర దాకా ఉండే ఎవరైతే బెగ్గర్స్ ఉంటారో, ఎవరైతే హోమ్లెస్ ఉంటారో వాళ్ళందరికీ అన్నదాన కార్యక్రమం చేశాము. ఇంకా మిగిలిపోయిన అన్నం రీసెంట్గా ఒంగోలు దగ్గర సింగరేకొండలో ఏదో ఫంక్షన్లో అన్నం మిగిలిపోయింది అని చెప్తే అది కూడా పంచాము. సో ఇప్పటిదాకా మేము జస్ట్ పుట్టాము కాబట్టి జస్ట్ చిన్న కార్యక్రమాలతో మొదలయ్యాము, ఖర్చు లేని కార్యక్రమాలతో మొదలయ్యాము. ఖర్చు ఉన్నప్పటికీ అది ఎవరైతే ఇవ్వగలరో వాళ్ళ దగ్గర నుంచి ఎంతైతే ఇవ్వగలరో అంతే సేకరించుకొని ఈ ఫేస్బుక్ ద్వారా వాటి ద్వారా మనం సేకరించి సహాయం చేశాము. బుక్స్ పంచాము మేడం, బుక్స్ పంచాము, నోట్ బుక్స్ పంచాము, స్టడీ మెటీరియల్స్ పంచాము. ఇవి దేనికి నేను ₹1 పెట్టలేదు, ఇలా పంచుతున్నామని చెప్పాము. ఇచ్చేవాళ్ళు ఏమైనా ఉంటే 1 బుక్కే ఇవ్వండి. నోట్ బుక్స్ పంచాము, ఒక్కొక్క స్టూడెంట్కి 10 బుక్స్ ఇచ్చాము. నేను అడిగే వాళ్ళని స్పాన్సర్ని, మీరు 1 బుక్ ఇచ్చినా పర్వాలేదు, స్టూడెంట్కి మనం ఎంతో ఖర్చు పెడుతుంటాం రీఛార్జ్లోకి వాటికి వీటికి. పిల్లలు అడిగితే మీరు 1 బుక్ ఇచ్చినా చాలు, 1 బుక్ మ్యాటర్ ఆఫ్ ₹30 అని అనుకున్నా. అలానే కలెక్ట్ చేశాము. ఫేస్బుక్ ద్వారా నాకు నియర్లీ 200-300 బుక్స్ వచ్చాయి ఫేస్బుక్ ద్వారా. రిటైర్డ్ ఎంప్లాయీ మేడం
ఒకరు గుంటూరులో ఇచ్చారు నాకు బుక్స్, అక్కడి నుంచి ఇక్కడ ఈ బుక్స్ పంపించాను. ఇంకా ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేశారు, మా బావ వాళ్ళు సపోర్ట్ చేశారు. ఇలాగా ఎవరి దగ్గర నుంచి కూడా నేను మనీ తీసుకోకుండా బుక్స్ మాత్రమే కలెక్ట్ చేసి అక్కడ గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలకి ప్రతి క్లాస్లో టాలెంటెడ్ ఈ ఇయర్కి మేము చేసిన ఈ చిన్న చిన్న కార్యక్రమాలు అయితే చేయగలిగాము. నెక్స్ట్ ఇయర్కి ఇంకా పెంచుతాము. ఖచ్చితంగా నేను ప్రణాళిక చేసుకుంటాను. విజయవాడ వెళ్తున్నారు ఆపరేషన్స్ కోసం, నంద్యాల వెళ్తున్నారు, కర్నూలు వెళ్తున్నారు, హైదరాబాద్ వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ గిద్దలూరులో వాళ్ళు కొనుక్కుంటే నా నెంబరే ఇస్తున్నారు, నాకే కాల్స్ వస్తున్నాయి. మేము దాదాపుగా అన్ని సిటీస్లో ఇప్పటికీ మెయిన్ సిటీస్లో అన్ని సిటీస్లో మేము బ్లడ్ అరేంజ్ చేశాము. దానికి కానీ అక్కడ వాలంటీర్స్ కూడా మనకు చాలామంది తయారయ్యారు, వాళ్ళు కూడా కొంతమంది వచ్చారు ఇవాళ. సో దానికి కూడా సంతోషంగా ఉంది. అండ్ ఇంకొకటి రీసెంట్గా మేడం చెప్పారు స్టడీ సర్కిల్స్ లాగా పెట్టండి అని. ఖచ్చితంగా పెడతాం మేడం, ఆ ప్లాన్లో కూడా ఉన్నాము. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాళ్ళకి మాక్ ఎగ్జామ్స్ పెడతాము. ఈ నెక్స్ట్ ఇయర్లో మేము అది ప్లాన్ చేస్తున్నాము. ఫస్ట్ ఇయర్లో జస్ట్ స్టార్ట్ చేశాము. నేను ఏదైతే చేయగలను, నేను జాబ్ చేసుకుంటూ నా ఫ్యామిలీని చూసుకుంటూ ఎంతవరకు అయితే చేయగలను అంతవరకు చేస్తేనే ఇలా స్థిరపడ్డాము. ఇవాళ ఈ స్థాయికి రాగలిగాము. అండ్ నెక్స్ట్ ఇయర్కి ఇంకొంచెం సర్కిల్ని పెంచుకుంటాము. మా కార్యక్రమాన్ని కూడా ఎక్కువగా పెంచుతామని చెప్పేసి తెలియజేస్తున్నాము. అండ్ రీసెంట్గా మేము కొత్త కార్యక్రమం ఒకటి స్టార్ట్ చేసుకున్నాము. అంటే ఇప్పుడే ఒక చిన్న రిక్వైర్మెంట్ వచ్చింది. ఏబీ పాజిటివ్ ఇక్కడ ఎవరైనా ఉంటే ప్లీజ్ జూబ్లీ రైట్ జూబ్లీ హైదరాబాద్ నుంచి వచ్చారు. జూబ్లీ మన వాలంటీర్ ఇవాళ బ్లడ్ ఇవ్వడానికి కూడా రెడీ అయినట్టున్నారు. ప్లీజ్ ఆ రిక్వైర్మెంట్ ఒకటి కనుక్కొని ఎక్కడో జాఫర్ రిక్వైర్మెంట్ ఎక్కడో కనుక్కొని తీసుకొని వెళ్ళండి ప్లీజ్. అతను జూబ్లీ అని హైదరాబాద్లో ఉంటారు. హైదరాబాద్లో దాదాపుగా అతను ఎవరో నాకు యాక్చువల్గా తెలీదు. నేను గుంటూరులో జాబ్ చేసేటప్పుడు నా రూమ్మేట్ అయిన షరీఫ్ అతను ఇంట్రడ్యూస్ చేశాడు. హైదరాబాద్లో ఇలా బ్లడ్ కావాలి షరీఫ్ అంటే, నాకు బ్లడ్ ఏదైనా రిక్వైర్మెంట్ వచ్చిందంటే నాతో ఉండే వాళ్ళకి ముందు చెప్పేస్తాను, ఫేస్బుక్లో పెట్టేస్తాను, వాట్సాప్లో అందరికీ హైదరాబాద్ నా ప్రతి కాంటాక్ట్ నా గిద్దలూరు అండ్ హైదరాబాద్లో కాంటాక్ట్స్ అన్ని సేవ్ చేసుకుంటాను. హైదరాబాద్ వాళ్ళందరికీ పాస్ చేస్తాను. అలా మనం రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేస్తాము. అలాగే జూబ్లీ కూడా అలా కనెక్ట్ అయ్యారు. దాని తర్వాత ఎంతో మందితో బ్లడ్ డొనేషన్ కూడా ఆయన చేయించారు. అక్కడ మన వాలంటీర్ జూబ్లీ వాళ్ళ ఇక్కడ రిక్వైర్మెంట్ వచ్చింది, వెళ్ళిపోయారు డొనేట్ చేయడానికి. సో థ్యాంక్ యూ జూబ్లీ. సో ఈ రకంగా మేము సర్వీస్ అనేది చేస్తూ పోయాము. అండ్ రీసెంట్గా ఒక్కటే చిన్న విషయం చెప్పాలనుకున్నాను. రీసెంట్గా ఒక అనాథ శవానికి కూడా మేము దహన సంస్కారాలు నిర్వహించామని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఇలాంటి అనాథ శవాలు ఏమున్నా కానీ మనం హక్కులు చేర్చుకొని వాళ్ళకి మేమున్నామన్న ఒక చనిపోయిన తర్వాత కూడా మా ఆర్గనైజేషన్ ఉంది వాళ్ళ కోసం అని చెప్పేసి అనాథల్లాగా అలా ఎలా పడితే అలా పడేయకుండా వాళ్ళని సాంప్రదాయబద్ధంగా వాళ్ళని కార్యక్రమాలు పూర్తి చేశాము. అలాగే చేస్తామని ముందు కూడా తెలియజేస్తున్నాము. దానికి సహకరించిన మున్సిపాలిటీ వారు మరి పోలీస్ సిబ్బందికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అండ్ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరుగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ నా తల్లిదండ్రులు వాళ్ళు ఎంతో సహనం వహించారు. నేను ఏదైనా పని చెప్తే ఒక్కోసారి అసలు మర్చిపోయేవాడిని. ఆ పనులలో ఈ పనులలో జాబ్ పనులలో పడి కొన్ని పనులు మర్చిపోయారు. దాంతో వాళ్ళని చాలా బాధ పెట్టారు. నాకు తెలుసు చాలా బాధపడ్డారు. చాలా విషయాల్లో మా నాన్నగారైనా, మా ఇంట్లో మా అమ్మగారైనా, మా సిస్టర్స్ అయినా, మా బావ వాళ్ళైనా చాలా 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 వరకు నేను బాధ పెట్టాను ఈ సర్వీస్ వల్ల. బట్ వాళ్ళని నేను సమాజంలో గర్వంగా తలెత్తుకొని వీడు నా కొడుకు అని చెప్పుకునే విధంగా నేను గర్వంగా వాళ్ళని ఉంచుతానని నేను వాళ్ళకి హామీ ఇస్తున్నాను. అండ్ నాకు జన్మనిచ్చినందుకు కృతజ్ఞుని నేను అల్లాకి అండ్ మా పేరెంట్స్కి కూడా. అండ్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా. అండ్ దానికంటే ముందు ఒక చిన్న ఏది మేడం గారు వెళ్ళే ముందు ఒక చిన్న ఏది ప్రెజెంట్ చేస్తాను. ఏమి చూసి వెళ్ళండి మేడం ప్లీజ్. అందరూ కొంచెం సహనం వహించాల్సిందిగా కోరుకుంటాం ప్లీజ్. మన తప్పులు వినోద్ రెడ్డి గారు సార్ రంగస్వామి సార్
ఇప్పుడు జెనిటర్స్ ఎక్కడన్నా ఆహారం మిగిలితే పారేయకుండా అది తీసుకొచ్చి ఎవరికి అవసరమో వాళ్ళకి పెడతారు. ఇట్లా ఖర్చేమీ లేదు, టైం కేటాయించుకునే ఏదో అవసరం ఉన్న టైం. ఈ దగ్గర ఆరిఫ్ కూడా అదే అన్నాడు, డబ్బేమీ పని లేదండి, సర్వీస్ చెయ్యాలి అని ఉండటం. మన ఇంట్లో నిజంగా ఆరిఫ్ వాళ్ళ ఫాదర్ ఈజ్ రియల్లీ గ్రేట్. మనం ఒకటి అందరం అనుకుంటాం సర్వీస్ చెయ్యాలి, అయితే ఎవరు చేయాలంటే ఎదుటివాడు చేయాలి, మనం కాదు చేసేది. సర్వీస్ ఎదుటివాడు చేయాలి, మనం చేయకూడదు. మన ఇంట్లో వాడు చేస్తే మనం మరుస్తాం, ఏంట్రా ఈ పనికి వాళ్ళ పని లేకుండా. సో కొత్త సాంప్రదాయం అందరం మన ఆరిఫ్ను ఆదర్శంగా తీసుకోవాలి. గొప్ప విషయం కూడా చెప్పాడు, పొయ్యేదేమీ లేదు ఇక్కడ, పొయ్యేదేమీ లేదు అన్న విషయం. మరియు పార్టీ విద్యార్థులందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈనాడు ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమము నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా వాడు మొట్టమొదట బ్లడ్ డొనేషన్స్ అని చెప్పేసి యువా కేర్ సంస్థ ఏర్పాటు చేస్తున్నారు మా నాన్న. అంటే చూసి జాగ్రత్తగా చేసుకోరా, ఏ ఒక్క రాజకీయ నాయకులకు తలవకూడదు, రాజకీయాలకు అతీతంగా చేసుకునిపో, ఎవరికి కూడా మనము ఇది కాకూడదు. ఈ సంస్థ పెట్టిన తర్వాత అనేక మంది అనుకుంటా ఉండవచ్చు, ఏమంటే వీళ్ళతో మనం స్నేహం చేసుకుంటే మనకు రాజకీయంగా పనికొస్తారని చెప్పేసి. ఆ విధంగా లేకుండా నువ్వు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమం చేసుకో. అంతవరకు ఎవరు పిలిచినాపు ఎవరితోనైనా మాట్లాడు. ఒక పార్టీ వద్దు, ఒక ఇది వద్దు అని చెప్పేసి నేను సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరు పిలిచినా పలుకుతుండు, ఎవరు పిలిచినా అంటే ఇప్పుడు ఈ యువా కేర్ నిజంగా వీడు రాత్రి 11, 12 గంటలకు కూడా ఒక్కొక్కసారి ఫోన్స్ వస్తే ఇలా సంగతి నా అమ్మ నేను వెళ్ళొస్తున్నాను డాక్టర్ పిలుస్తున్నారు, ఇట్లా అర్జెంటుగా ఓ పాజిటివ్ కావాలనో ఏ పాజిటివ్ కావాలో ఏదో ఒకటి బ్లడ్ అని చెప్పేసి వెళ్ళిపోతా ఉంటాం. సరే ఎట్లా తింటారో జాగ్రత్తగా వెళ్ళరా అని చెప్పేసి అంటారు. అర్ధరాత్రి కూడా పోయి చాలా సార్లు చెప్తాం, వెళ్ళి అది చూసుకొని ఒక్కోసారి తెల్లవారుజామున కూడా వస్తాము. అయితే ఇక ప్రతిసారి రోజుకు 2, 3, 4, 5 అది అసలు ఏ విధంగా వీడు మొబైల్ చేస్తున్నాడో మరి నాకు తెలియదు. కానీ నిజంగా వీళ్ళ టీమ్ ఎక్కడున్నా ఎవరున్నా వెంటనే స్పందించి ఫలానా చోటికి వెళ్ళండి, మీరు ఈ విధంగా ఫలానా హాస్పిటల్లో పేషెంట్ ఉన్నారు అని చెప్పి చెప్తే వెంటనే వాళ్ళు కూడా అసలు ముందుకు వచ్చి మేము వెళ్తున్నాము, ఆరిఫ్ అన్న సంగతి